రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి అతిపెద్ద మీటింగు ఏదైతే ఉందో ముఖ్యమంత్రుల స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిస్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ చూస్తే కనుక బట్టి విక్రమార్క చాలా కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఎందుకు అలా జరిగింది అంటే నిజానికి ఆహ్వానం ఎవరైతే పాల్గొంటారని చెప్పి సూచిస్తూ ఒక రిలీజ్ చేశారో దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొనేటటువంటి ఉన్నత స్థాయి అధికారులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరి పేర్లు కూడా వెల్లడిస్తూ రిలీజ్ చేశారు. ఇటువైపు పాల్గొనేటటువంటి వాళ్ళ పేర్లు కూడా వెల్లడిస్తూ రిలీజ్ చేశారు. కానీ ఒకే ఒక వ్యక్తి మిస్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత తెలంగాణతోటి ఆయనకు అనుబంధం ఉంది, ఆంధ్రతోటి అనుబంధం ఉంది. దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో చర్చలు. ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకి తొలి నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు చివరి వరకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాన్ని తీసుకుంటూ చివరి వరకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తిగా మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావుని చూడాలి. పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగానే పార్టీ పెట్టారు. తర్వాత విపక్షాలన్నింటినీ కూడగట్టారు, వామపక్షాలతోటి కలిశారు, తర్వాత బీజేపీని కలుపుకున్నారు. అన్నీ చేసినటువంటి ఎన్టీ రామారావు కాంగ్రెస్తో మాత్రమే దూరంగా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ తదనంతర కాలంలో మనం చంద్రబాబు నాయుడు చూసాం. 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత సన్నిహితంగానే మెలిగారు. ఇవన్నీ తర్వాత తెలుగుదేశం పార్టీ విధానము, సిద్ధాంతము సైతము కాంగ్రెస్కు అనుకూలమా వ్యతిరేకమా అనేటటువంటి ధోరణిలో చూస్తే ప్రస్తుతం బీజేపీతో ఉన్నప్పటికీ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ను వ్యతిరేకించే పరిస్థితి చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశానికి లేదు. అందులోని రేవంత్ రెడ్డి ఒకనాడు సహచరుడిగా అనుచరుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడికి తెలంగాణ ప్రభుత్వంతో, ప్రభుత్వ అధినేతతో సాన్నిహిత్యం ఉంది. కానీ తొలి నుంచి కాంగ్రెస్ను వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సమావేశంలో పాల్గొనడానికి సానుకూలత, సుముఖత వ్యక్తం చేయలేనిదని రాజకీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మనకి. ప్రత్యేకించి 2008లో ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నప్పుడు సైతము పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ఆ ఘట్టం ఏదైతే ఉన్నదో తన అన్న ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలపడం పట్ల వ్యతిరేకించడమే కాకుండా కొంతకాలం పాటు తన అన్నకు సైతం దూరంగా ఉన్నటువంటి ఉదంతం చోటు చేసుకుంది. తర్వాత కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక పార్టీ రావాలనే ఉద్దేశంతో జనసేనని స్థాపించడం జరిగింది. 2014లో జనసేన సదస్సులో 2014 మార్చి 14న జనసేన సదస్సులో ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి జనసేన సదస్సులోనే పవన్ కళ్యాణ్ సీరియస్గా ఒక నినాదం ఇచ్చారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని ఇస్తూ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితం కావడానికి సైతము ఇదే వైఖరి, కాంగ్రెస్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేక ధోరణిని మొదటి నుంచి వ్యతిరేక ధోరణిని కనబరిచేటటువంటి అతని యొక్క వైఖరి, మనస్తత్వమే పవన్ కళ్యాణ్ని నరేంద్ర మోడీకి సన్నిహితం చేసింది. తెలుగుదేశం పార్టీతో ఇటీవల మళ్ళీ బీజేపీ చెట్టు కట్టడానికి సైతం పవన్ కళ్యాణ్ చేసినటువంటి యంత్రాంగమే దోహదం చేసింది. అందువల్ల పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేక వైఖరితోటే తొలి నుంచి తన పార్టీ జనసేన పెట్టినప్పటి నుంచి వ్యతిరేకంగా ఉంటూ వచ్చాడు. అంతేకాకుండా 2019లో ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు సైతము వామపక్షాలని, బీఎస్పీని కలుపుకున్నాడు తప్ప కాంగ్రెస్ని వ్యతిరేకించుతూనే వచ్చాడు. అందువల్ల పవన్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిపేటటువంటి చర్చలు తన వ్యక్తిగతమైనటువంటి వైఖరికి విరుద్ధం కాబట్టి తన వ్యక్తిగతంగా కాంగ్రెస్తో కలిసి పక్కన కూర్చోవడానికి సైతం సహించలేనటువంటి స్థితి అతని ధోరణే. రాజకీయంగా ఫిలాసఫీ కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనేదే తన సిద్ధాంతం, విధానం. దానివల్లనే రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు అనేవి సహజం, సమంజసము. కానీ తాను పోషించాల్సినటువంటి పాత్ర వేరేగా ఉంటుంది, విభిన్నమైనటువంటిది. అందువల్ల ఆ సంకేతం సైతం కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత పక్కన కూర్చున్నారనేటటువంటి సంకేతం సైతం ఇవ్వడానికి ఇష్టపడకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి రాలేదు. ఆహ్వాన పత్రంలోని తర్వాత పాల్గొనేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసినటువంటి సమావేశ భేటీలో ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళ దాంట్లో చూస్తే కనుక ఇద్దరు ముఖ్యమంత్రుల తర్వాత ఉన్నటువంటి పేర్లు అటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క, పవన్ కళ్యాణ్
వీళ్ళ నలుగురు పాల్గొంటారంటూ సమాచారాన్ని ఖరారు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రము ఈ సమావేశాన్ని మిస్ అయ్యారు, సమావేశంలో పాల్గొనలేదు. తన తరపున జనసేన నుంచి ఒక వ్యక్తి కందుల దుర్గేష్ పాల్గొన్నారు మంత్రిగా. కానీ పవన్ కళ్యాణ్ వారాహి వ్రత దీక్ష విరమణ అన్నారు. వారాహి వ్రత దీక్ష విరమణ హైదరాబాద్లోనే చేయొచ్చు, లేదంటే విజయవాడలోనే వారాహి వ్రత దీక్ష విరమణ చేసిన తర్వాత సైతం రావచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ఇష్టం లేక, అంతేకాకుండా తన సిద్ధాంతానికి విధానానికి విరుద్ధం కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొనలేదని మనం ఒక అవగాహనకు రావచ్చు. సో ఫస్ట్ నుంచి ఏదైతే వైఖరి తీసుకున్నారో కాంగ్రెస్ వల్లే ఈ రాష్ట్రం, అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలా ఇబ్బందులు పడ్డాయి. విభజన సందర్భంగా సైతం కాంగ్రెస్ తీసుకున్నటువంటి వైఖరి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా నష్టం చేసింది అనేటటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందువల్లనే చంద్రబాబు నాయుడు ఒక ప్రభుత్వ అధినేతగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటూ రెండు ప్రభుత్వాల మధ్య సానుకూలమైనటువంటి సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పి రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కృషి చేసినప్పటికీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ విధానాలకు దూరంగా ఉండాలనే పవన్ కళ్యాణ్ యొక్క స్థిరమైనటువంటి ఒక నిర్ణయానికి సంకేతంగా మనము ఈ సమావేశంలో ఆయన పాల్గొనకపోవడాన్ని చూడాలి.